అంటే వీళ్ళ దుర్మార్గమైనటువంటి పోకడలు, రాజ్య హింస, ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు, వినుకొండది మర్చిపోకముందే నంద్యాల, జగ్గయ్యపేట చచ్చిపోయారని చెప్పని వెళ్ళిపోయిన పరిస్థితులు. అంటే 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఇంకా ఆగల. అంటే అధికారానికి వచ్చిన 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఆగకుండా ఈ రోజుకి అరువులు చూస్తూ రాక్షస రాజ్యాన్ని ఏ రకంగా నడుపుతున్నారో మనందరం ఇవాళ చూస్తున్నాం. మనం అసలు వీళ్ళిద్దరికీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరిద్దరి నాయకత్వాన్ని, వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే అసలు ఎంత అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి? ఈయన ఇంత అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అంటే అసత్యాలు, హింస, నటన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటుంది. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను, మీరు చాలా మంచోళ్ళు అన్నాడు. 10,000 ఇస్తా అన్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి. ఇవాళ నేను మొత్తం పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలు చేస్తాను మీకు అని చెప్పాడు. ఏ పథకం ఊసే ఎత్తలేదు. ఇవాళ జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆయన అన్ని జిల్లాల్లోని కలెక్టర్లతో, ఎస్పీలతో కాన్ఫరెన్స్ చేశాడు. మొదటి కాన్ఫరెన్స్ ఈ 5 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి కాన్ఫరెన్స్. ఆయన మొట్టమొదటి కాన్ఫరెన్స్లో ఏం సందేశం ఇచ్చాడు? 5 ఏళ్ల క్రితం కూడా ఒక సందేశం ఇచ్చాడు. 2014లో కూడా మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా, అయ్యా మా తెలుగుదేశం కార్యకర్తలు 10 ఏళ్ల నుంచి అధికారం లేకుండా ఎండిపోయి ఉన్నారు, మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ నాలుగులు తడపండి, వాళ్ళ నాలుగు ఎండిపోయింది 10 ఏళ్ల నుంచి అని చెప్పి కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయడం, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. 5 ఏళ్ళ తర్వాత మీరు అక్కడ ఉండరు, మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పార్టీ ఏ రకంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతారో గవర్నమెంట్ కూడా మేము అట్లాగే నడుపుతాం. మా ఎమ్మెల్యేలు కంట్రోల్లో మీరు ఉండండి. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, లేదనుకుంటా, ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు. ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చేసుకోండి. అంటే సాక్ష్యాలు దొరకకూడదు ఎవరికి, ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఏమీ అంటే ఈయన కలవటం ఏం లేదు. ఒక హ్యాండ్ ఇన్ గ్లోవ్గా ఉండిపోండి మీరు, కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు అని ఆయన చెప్తాడు. మా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఈ నవరత్నాలు, ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఈ అణగారిన వర్గాలు, ఈ పేద, ఈ రైతన్నాలు వాళ్ళ జీవితాలు బాగుపరిచేదాని కోసం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నాను, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఇవేవి కూడా చూడద్దండి. ప్రతి ఒక్కరికి అన్నారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మన
సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఇస్ నాట్ హౌ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. మన సాచురేషన్ మోడ్ ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ఇట్ హూ ఇస్ డిజర్వింగ్. ఇది మాత్రం ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్, ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్. చూడండి ఎంత వ్యత్యాసం. నాయకత్వంలో వ్యక్తిత్వ వ్యత్యాసం ఎంత చూడండి ఒకసారి. ఆ స్టేట్మెంట్షిప్ చూడండి ఒకసారి. ఆ మ్యాగ్నానిమిటీ ఒకసారి చూడాలి. పాలకుడికి ఎంత మ్యాగ్నానిమిటీ ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు, మనది పొలిటికల్ గవర్నెన్స్, మా ఎమ్మెల్యేలు చెప్పింది చేయమని చెప్తున్నాడు. ఈయనేం చెప్పాడు, ఎలక్షన్ల వరకే రాజకీయాలు నాన్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి, నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయబాకండి అని చెప్పని కలెక్టర్లుగా చెప్పాడు. మొదటి కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్లో ఈయనేం చెప్తున్నాడు, మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి, ఎస్పీను కలెక్టర్ని ఎమ్మెల్యేలని వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి, రాజకీయపరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం. ఇది ఇంత దిగజారి అంటే ఎన్నికల ముందు చెప్పే భాష ఏంటి, మాటలేంటి, ఇవాళ వాళ్ళు ఆచరించేటువంటి ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది ఒకసారి చూడమని చెప్తూ, అలాగే మేనిఫెస్టో గురించి కలెక్టర్లతో ఒక్క మాట మాట్లాడలే. ఇవాళ సూపర్ 6 ఎలక్షన్లు మాత్రమే ఓదరగొట్టేశారు. సూపర్ 6 ఫ్రీ బస్సు ఫ్రీ, గ్యాస్ బండ్లు ఫ్రీ, అది ఫ్రీ ఇది ఫ్రీ. ప్రభుత్వం వచ్చి 60 రోజులైంది, 7% డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే 7% డబ్బులు లేవు. 2019లో నువ్వు దిగెళ్ళేప్పటికీ డబ్బులు ఉన్నాయా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు? ఖజానా ఖలాసే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్కరోజన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్ ముందు చాలా చెప్పాను కానీ నేను చేయలేనని చెప్పిన ఒక మాట మాట్లాడా? అర్థం చేసుకోండి అని చెప్పిన ఒక మాట మాట్లాడా? మాట్లాడలేదు కదా. మీరేమన్నారు, 15 లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా సరే మేము సూపర్ 6 ఇస్తాం, షణ్ముఖ వ్యూహం ఇస్తాం. షణ్ముఖం లేదు, సూపర్ 6 లేదు, ఏది లేదు. లేకపోగా ఇవాళ ఈ రకమైనటువంటి హింసా రాజ్యాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడతాడు ఆయన? ఈ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ చాలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది, వాళ్ళందరినీ జైల్లో లోపలేసేయాలి. అసలు సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది, సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నాను. అసలు సోషల్ మీడియాని దిగజార్చింది మీరే కదా. జార్చి వాళ్ళ సోషల్ మీడియాలో ఏమైనా వస్తే కేసులు కలెక్టర్లకి అంటే కేసులు కడతామని చెప్తున్నాడు, లోపలేయండి అని చెప్తున్నాడు ఎస్పీలకి డీజీపీకి. ఫేక్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు, ఒకసారి ఆ ట్వీట్ చూడండి ఒకసారి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిపల్లిలో ఒక సంఘటన జరిగింది. దాంట్లో పోలీసుల్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు, ఇద్దరు నాయకులు, అందులో ఒక అతను తాండవ కృష్ణ,
ఇంకొక అతని పేరు ఏదో ఉంది. ఆ ఇద్దరు కలిసి పోలీసులను చేసినటువంటి గౌరవం మర్యాద చూడండి ఒకసారి. ఆయన ట్వీట్ చేశాడు, దాన్ని ఆయన ట్వీట్లోనే చూద్దాం, మా వీడియో వద్దు. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్, ఇది నేను ఇచ్చిన వీడియో కాదు, ఇది రియల్ అంట. రియల్లోనే చొక్కా పట్టుకున్నారు సాయిబాబా అనే అతను, తాండవ కృష్ణ అనే అతను. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్, అది దాంట్లో రియల్ అని పెట్టిన దాంట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి. బట్టి ప్రోల్లో ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు, తాండవ కృష్ణ పట్టుకున్నాడు. చూడు, రిపీట్ చేయండి, తాండవ కృష్ణ పట్టుకున్నాడు లేదు. ఇప్పుడు ఎవరు ఫేకు? ఎవరు ఫేకు? చంద్రబాబు నాయుడు ఫేకా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా? సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడంట సాక్షిని. కొత్త నీతులు చెప్తున్నాడు. ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో 5 సంవత్సరాలు పుంకాలుగా, ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్లైన్ కింద నుంచి వాళ్ళ పేరు, పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా, ప్రభుత్వం మీద. మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం, జర్నలిజం. మీరు మీ ట్వీట్లోనే తీసాం కదా, మీ ట్వీటే చూడండి ఎవరన్నా. మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా. దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పెట్టి ఆయన రియల్ అంటాడు. అవును రియల్, మేము కూడా అదే చెప్తున్నాం, రియల్ అనే. చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం. ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టిరేగిపోతుంటే, వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటుంది? ఏముంటుంది అంటున్నాను. ఏముంది? శాంతి భద్రతలు, శాంతి లేదు, భద్రత లేదు. కలెక్టరల్ కాన్ఫరెన్స్లో మేనిఫెస్టో లేదు, కేవలం పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఫేక్. ఎవరు ఫేక్? చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఫేకా? చంద్రబాబు నాయుడు గారి మాటలు ఫేకా? ఏంటి? ఎవరిది ఫేక్? ఆయన ఆలోచనలు ఫేకా? ఏమని చెప్పాలి కదా. ఏంటి ఫేక్? ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి, లేదా సుభాష్ చంద్రబోస్ గురించి, సైనికుల గురించి, మిలిటరీ గురించి, నేను కానిస్టేబుల్ కొడుకుని, నాకు కాకి విలువ తెలుసు, కాకి మర్యాద తెలుసు, కాకి గౌరవం తెలుసు, కాకి పౌరుషం తెలుసు. ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు. మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరిప్పట్లేదేంటి 60 రోజుల నుంచి? ఈ రకంగా పోలీసుల మీద రోజు పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటినాయి. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, వీళ్ళ చేతలు మాత్రం పాతాళానికి ఉన్నాయి. ఇటువంటి ఈ రకమైన పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాడు. గతంలో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఏంటది? అది వాళ్ళ ఇంటి బయట ఏంటిదండి అది?
జగన్మోహన్ రెడ్డి గారు కూలగొట్టాడు అది ఇది అని చెప్పని ప్రజావేదిక కూలగొట్టాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో? ప్రజల్ని వాళ్ళ ఆస్తులు నిర్మాణం చేసేప్పుడు రూల్స్కి విరుద్ధంగా ఉంటే మనం వెళ్ళి నోటీసులు ఇచ్చి పడేస్తాం. అంటే ప్రజలకి రూల్స్, రెగ్యులేషన్స్, కంట్రోల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తాయి. మనం ప్రభుత్వం మీద కుర్చీలో కూర్చుని మనం కంట్రోల్ చేస్తాం ప్రజల్ని. కానీ ప్రభుత్వమే రూల్స్, రెగ్యులేషన్స్ లేకుండా నిర్మాణం చేయడం అనేది తప్పు కదా. ఏం సందేశం ఇస్తున్నాయి ప్రభుత్వాలు? ఒక వాటర్ బాడీలో ఇలాంటి స్ట్రక్చర్స్, కన్స్ట్రక్షన్స్ కట్టడం తప్పు కదా అని చెప్పి ఆయన చెప్తూ ఇదేదో అది పడేశాడని చెప్పని సైకో అని మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక వాటర్ బాడీలో మీరు రూల్స్కి విరుద్ధంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తే, ప్రజాధనంతో నిర్మాణం చేయిస్తే కొలగొట్టడం తప్పు అయితే, మరి కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కోర్టు పడేయించినాయి కదా, ఉన్నాయండి మీ దగ్గర? మారాడ్ బిల్డింగ్స్ పడేసి కానీ అవి కానీ ఉన్నాయా? కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కానీ, లేదా ఢిల్లీలో సూపర్ టెక్ టవర్స్ కానీ సుప్రీంకోర్టు దగ్గరుండి పడేయించినాయి కదా కోర్టులు. రూల్స్కి విరుద్ధంగా, అనుమతులకు విరుద్ధంగా, పర్యావరణానికి విరుద్ధంగా 60, 70 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు స్ట్రక్చర్లు కదా అవి. మరి అవన్నీ కూలగొట్టినాయి కదా అని కోర్టులను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టు అనలేరే? ఎందుకు అనలేరు? జగన్మోహన్ రెడ్డి లోకువా? జగన్ లోకు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సైకు అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు. ఇదే రూల్స్కి విరుద్ధంగా కొచ్చిన్లో, ఢిల్లీలో, బొంబాయిలో రేపో మాపో జరగచ్చేమో. ఆదర్శ నివాస్ అని చెప్పని అప్పుడు బొంబాయి హైకోర్టు అయితే పడేయమని ఇచ్చింది, సుప్రీంకోర్టులో స్టే మీద నడుస్తున్నట్టుంది. మరి వాళ్ళని ఏమన్నా జగన్ అన్నట్టు వాళ్ళు అనాలిగా మీరు? ఆ జడ్జీలను, ఆ కోర్టులను అనాలి కదా. లేదా? దమ్ము సరిపోవట్లేదా? జగన్ గారు కాబట్టి లోకు కాబట్టి సైకో అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏ పేర్లు కంటే ఆ పేర్లు మీరు పెడతారు. ఒకటే అడుగుతున్నానండి, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇవాళ రూల్స్కి విరుద్ధంగా మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అతని డైరెక్షన్లో మంత్రి గారి ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? మీ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఇదివరకంటే పోనీ మీరు సమాధానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు, కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? మీ సొంతమా? లేదా అది లింగమనేని రమేష్ గారిదా? లేదా రాష్ట్ర ప్రభుత్వం అందా? ఎవరిది? రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి? అసలు ఆ ఇల్లు ఎవరిది? సమాధానం చెప్పరా? చెప్పాలి కదా, మీరు ముఖ్యమంత్రి కదా. చెప్పకుండా ఎలా తప్పుకుంటారు మీరు? మీదా? లింగమనేని రమేష్ గారిదా? గవర్నమెంట్దా? మీదైతే మీ పేరు మీద ఉందా? ఇంటి పన్ను మీరే కడుతున్నారా? లేదు, మీది కాదు. ఒకవేళ మీదైతే ఒక అనాథరైజ్డ్, పర్యావరణానికి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చా? బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా? రెండు, మీది కాదు, లింగమనేని రమేష్ గారిది. అద్దె కడుతున్నారా? దానికి అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? మూడోది ప్రభుత్వం అందా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా?
సమానం చెప్పాలి కదా. చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో ఈకో మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఈ రకంగా 60 రోజులుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి రాజ్య హింస, ప్రభుత్వ ప్రేరేపిత హింస ఈ రాష్ట్రంలో జరగటం, కొనసాగుతూ ఉండటం, హత్యలు, కూల్చివేతలు, ఆస్తుల ధ్వంసం. పాపం మిలిటరీ ఆయన ఏం చేశాడు? పాపం దేశాన్ని కాపాడి మనందరం సుఖంగా బతకటానికి, మనందరం శాంతిగా బతకటానికి తన ప్రాణాలని పణంగా పెట్టి మిలిటరీలో ఉద్యోగం చేసి వచ్చి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని ధ్వంసం చేస్తారు మీరు. ఎవరన్నా మిలిటరీ ఆయన చచ్చిపోతే మాత్రం పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు. ఏదైనా మిలిటరీ మీటింగ్కి పిలిస్తే మాత్రం దేశభక్తి గురించి, అసలు మిలిటరీ వాళ్ళ మూలంగా ఎలా బతుకుతున్నామో గురించి పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు. సూక్తి ముక్తావళి ప్రవచనాలు చెప్తారు. కానీ ఇక్కడేమో ఒక ఎక్స్ మిలిటరీ ఆయన ఇల్లు కట్టుకుంటే కనీసం దేశానికి సేవ చేశాడే, మనందరినీ కాపాడాడే, ఈ దేశాన్ని కాపాడేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఇల్లు ధ్వంసం చేయడానికి ప్రేరేపిస్తారు. పోలీసుని పక్కన పెడతారు, కనీసం కేసులు కట్టరు. ఇటువంటి హింస, ఇంత దారుణాలు